ప్రజలారా, ఉదయకాలమే మీకు ఒక మంచి శుభవర్తమానము తీసుకొని వచ్చాము. ఈ లోకంలో ఎన్నో వార్తలు వింటున్నాం, ఎన్నెన్నో చూస్తున్నాం. కానీ ఈ లోకపరంగా అవి సరిపోయే మాటలు. కానీ మేము తీసుకుని ఇచ్చిన మాట పరలోక సంబంధమైన మాట, పరలోక రాజ్యానికి ప్రతి మానవుడు వెళ్ళవలసిన మాట, ఆ పరలోక రాజ్యానికి మార్గము చూపించే ఒక శుభవార్త మానవు. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మానవుడు మరి ఏమి చేస్తున్నాడు? ఈ భూమి మీద తింటున్నాడు, మరి త్రాగుతుంటున్నాడు, పని చేసుకుంటున్నాడు, మరి ఏదో ప్రకారంగా తన జీవితం ముగించుకొని వెళ్ళిపోతున్నాడు. మరి ఎక్కడి వెళ్తున్నావయ్యా అంటే మట్టిలో కలిసిపోతుంది, గాలి గాల్లోనే కలిసిపోతుంది అని సెలవిస్తున్నాడు. మనము నిలబడిన చోట గాలి వీస్తుంది, అది ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. కానీ సోదరి సోదరులారా, మనకు కూడా 9 రంధ్రాలు ఉన్నాయి. మనలో కూడా గాలి కొట్టిన తర్వాత మనము లేయలేము. ఎందుకంటే మానవుడు గాలి వంటి వాడు కాదు, ధూళి వంటి వాడు కాదు. కానీ మట్టి శరీరం మట్టిదే. గాని అందులో ఉన్న ఆత్మను రక్షించడానికి 2026 సంవత్సరాల కిందట ప్రభువే ఈ భూమి దిగి వచ్చాడు. మీరు మట్టివారు, మీరు మట్టికి వెళ్ళిపోతారు. మీలో ఉన్న ఆత్మ పరలోక రాజ్యానికి చేర్చడానికే ఈ శుభవర్తమానం నేను తీసుకుని వచ్చానని ప్రభు సెలవిచ్చాడు. ప్రభు సెలవిస్తున్నాడు, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనమని ప్రభువే సెలవిస్తున్నాడు. మట్టి శరీరము కొరకు మానవుడు ప్రయాసపడుతున్నాడు, కొట్టుమిట్టాడుతున్నాడు. ఇష్టానుసారమైన జీవితం జీవించి శాంతి సమాధానము నెమ్మది లేకుండా వెళ్ళిపోతున్నాడు. తాను బ్రతకడానికి ఎన్నో మంటర్లు, మానభంగాలు, మోసాలు, మరి వ్యభిచారాలు, దొంగతనాలు, మోసాలు, అన్యాయముతో సంపాదించుకోవడానికి మరి అయినపోయిన వారికి చంపుతున్నారు. మరి ఇష్టానుసారంగా మరి తాను పాపము చేసి వాడు వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నా పట్టుకొని పోతారంటే ఏమీ పట్టుకొని పోలేదు. ప్రియులారా, ఆలోచించండి. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణం ఉండగానే ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్మితే నీవు నిత్యత్వంలో వెళ్ళిపోతావు. అదే నిత్యరాజ్యం. నీలో ఉన్న ఆత్మ గాలి కాదు, ధూళి కాదు, అది దేవుడిచ్చిన ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్ళాలి. శరీర కారణంగా చేసిన ప్రతి పాపము శరీరానికి మట్టికి వెళ్ళిపోతుంది. ఆ శరీరము మరి 2వ మరణం, పాతాళం, అగ్నిగుండంలో అగ్నిలో యుగ యుగాలు కాలుతుంది ఆత్మ. ఆ ఆత్మను రక్షించడానికే మేము తీసుకుని వచ్చిన ఈ శుభ సందేశం. ఇది మతము కాదండి, ఇది కులము కాదండి, ఇది మార్గం అండి, సత్యం అండి, నిత్య జీవం అండి. యేసు చెప్పాను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే నిత్య జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఓ అన్నా, చెల్లి, అక్క, తమ్ముడా, కే మార్గపురం గ్రామ ప్రజలారా, మీకు 2 చేతులెత్తి మేము నమస్కారం ఎందుకు చేసి చెప్తున్నామంటే ఏదో పని పాట లేకుండా మేము రాలేదు. ఒకరోజు మనం మరణించాల్సిందే. మన తాతలు తండ్రులు మన కళ్ళ ముందరే ఎంతో మంది ఇరుగు పొరుగు వారు చనిపోయారు. వాళ్ళకు మనం మట్టిచ్చాం. మనకు ఒక దినము మట్టిస్తారు. కానీ నీవు చనిపోక ముందరే, దేవుని ఉగ్రత నీ మీద దిగి రాక ముందరే నువ్వు మారు మనసు పొందుము, రక్షణ పొందుమని ఈ శుభవార్త. మారు మనసు అనగా నీ కులం మార్చేది కాదు, నీ ఆధార్ కార్డు మార్చేది కాదు, నీ మతం మార్చేది కాదు. నీ మనసు మారడమే మారు మనస్సు. నీ హృదయములో పాపములు విడిచిపెట్టుటయే రక్షణ. ప్రభు, పాపినైనా నన్ను క్షమించమని నీవు యేసుక్రీస్తు ప్రభు దగ్గర వస్తే ఎంత ఘోర పాపికైనా క్షమించే సమృద్ధి. అందుకే శిలువలో రక్తం కార్చాడు, ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున సజీవుడిగా లేచిన ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన మన పాపముల కొరకు చనిపోయాడండి. మన అందరి దోషములు అతని మీద వేయబడి ఉంది. మన అందరి అతిక్రమము ఆయన శిలువ భారం మోశాడు. మన కోసం రక్తం కార్చి మరణించిన ప్రభు సెలవిస్తున్నాడు, నీ భారం నేను మోస్తానంటే అది చెప్పాడు. మరి అలాంటి భారం మోస్తున్న ప్రభును మీరు నమ్మి నిత్యత్వంలో వెళ్ళిపోతారని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మరి మీకోసము ప్రార్థన.